వీళ్ళమ్మ నాన్న ఆయా కష్టం చేసి డబ్బులు పంపిస్తుంటే వీడు చూసారా 11 వరకు ఉరకబెట్టి అలా నిద్రపోతున్నాడు. ఈ కథలో లేని ఎద ఎవరన్నా ఉన్నాడంటే వీడే. వీడి పేసు ఎండుకోతి పండుకోతి మిక్సీ లేస్తే ఎలా అవుతుందో అలా అవుతుంది వీడి పేసు. అమ్మా నన్ను మనసంగా పడుకునే పోమ్మా నువ్వు. నాగరాజు గారు వేసుకోండి. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. హలో హలో, పెద్దాపురం పెద్ద బాబాయ్ మాట్లాడేది. ఎండుకోతి పళ్ళుకోతి కలిపితే నువ్వేరా. గుడ్ న్యూస్ నాగా, నీకు జింకు వీటో బోన్వీటో అనే వ్యాధి వచ్చిందయ్యా. నాకు చాలా సంతోషం ఉంది ఈ శుభ సందర్భంలో. డాక్టర్ చాలా వెరైటీగా ఉంది నాలాగా. అమ్మా మీరేమో పక్కా లేబర్లో ఉంటారు. మిమ్మల్ని చూస్తే నేను కోటేశ్వరుని కదని వాడికి తెలిసిపోతుంది కదా. ఏదవది ఎండిపోయిన ఎర్రైలు బంటి పేసు నువ్వుని ఈ మౌత్ స్టాప్ చేసుకోలేదనుకో. డబ్బులు ఉండవు కానీ పిల్లలను బట్టి కనేస్తూ ఉంటారు. ఇల్లు అమ్మిచ్చాం కాలు అమ్మిచ్చాం ఏంటి గోల. ఈ తల్లిదండ్రుల దగ్గర కేజీలు సెంటిమెంట్ ఫుల్గా ఉంటాయి. సారీ డాక్టర్, ఇంకెప్పుడు మిమ్మల్ని అన్ను మౌత్ స్టాప్ చేసుకుంటాను డాక్టర్. అమ్మ నాన్నని చులకనగా చూసే నాగా లాంటి ఎదవని యమధర్మరాజు ఇంటి కాలింగ్ బెల్ కొట్టి నాగాని ఎంత కామెడీగా తీసుకెళ్లాడు అనేది ఈ కథ. నాకు రైటర్స్ డైరెక్టర్స్ దొరకలేదండి, అందుగురించి నేనే కథ రాసుకుని నేనే డైరెక్షన్ చేసుకున్నాను. మా కొలీగ్స్ వెంకట్ వెంకీ కెమెరామెన్స్ అండి, వాళ్ళ సపోర్ట్ తోటి ఈ షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. నాకు రైటింగ్ సరిగ్గా రాదు రాయడం, డైరెక్షన్ కూడా సరిగ్గా రాదు చేయడం, యాక్టింగ్ కూడా రూపాయికి 5 పైసలు యాక్టింగ్ వచ్చు. దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు కూడా తెలుసు. మీరు దయచేసి ఆదరిస్తారని మా అమ్మ డ్రీమ్ ఫిల్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. దీంట్లో చాలా తప్పులు ఉంటాయి, స్లోగా నేర్చుకుంటున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి దయచేసి.